హాయ్ ఫ్రెండ్స్, ఇది మన పాలపుంత గెలాక్సీ. దీని యొక్క చివరి అంచున మన సౌర వ్యవస్థ ఉంది. ఈ సౌర వ్యవస్థ గెలాక్సీ మధ్యలో ఉన్న ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ చుట్టూ నిరంతరం తిరుగుతూ ఉంటుంది. ఈ బ్లాక్ హోల్ ద్రవ్యరాశి మన సూర్యుడి కంటే దాదాపుగా 40 లక్షల రెట్లు ఎక్కువ. 1,00,000 కాంతి సంవత్సరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భారీ పాలపుంత గెలాక్సీ ముందు మన సౌర వ్యవస్థ ఒక చిన్న చుక్క లాంటిది. కానీ మన మానవులకు ఈ 2 లక్షల ఖగోళ యూనిట్లు అంటే భూమికి మరియు సూర్యుడికి మధ్య ఉన్న దూరానికి 2 లక్షల రెట్లు వ్యాసార్థం ఎంత పెద్దదంటే ఇప్పటి వరకు మన ఏ అంతరిక్ష నౌక కూడా దీన్ని దాటలేకపోయింది. అయితే మన సౌర వ్యవస్థలో మరో ప్రత్యేకత ఉంది. అదే ఈ నీలిగ్రహం, మన ఇల్లు అని పిలుచుకునే భూమి. బహుశా ఈ కారణంగానే 2017లో జరిగిన ఒక సంఘటన మన గెలాక్సీని మరియు సౌర వ్యవస్థను అర్థం చేసుకునే మన దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది. ఎందుకంటే 2017లో మన సౌర వ్యవస్థలో ఒక వింత మరియు రహస్యమైన వస్తువును మనం చూసాం. ఇది కొంతకాలం క్రితం మన సౌర వ్యవస్థలోకి వేగంగా ప్రవేశించి ఆ తర్వాత భూమికి దగ్గరగా వచ్చి నిశ్శబ్దంగా సౌర వ్యవస్థ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఈ సమయంలోనే మనం దాన్ని గుర్తించాం. ఈ రహస్యమైన వస్తువే ఓమువామువా, లేదా అది మన సౌర వ్యవస్థలోకి కేవలం మానవులపైన గూఢచర్యం చేయడానికి వచ్చిన ఒక ఏలియన్ షిప్ అని కూడా చెప్పొచ్చు. అయితే ఇది ఒక ఏలియన్ షిప్ అని మనకు ఎలా తెలిసింది? దీని వెనుక ఓమువామాపై జరిగిన పరిశోధనలు వెల్లడైన అనేక దిగ్భ్రాంతికరమైన నిజాలు ఉన్నాయి. వాటి గురించి ఈ వీడియో చెప్పుకోబోతున్నాం. అందుకని వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒక మసకబారిన వేగవంతమైన కాంతి రేఖ, అది అక్టోబర్ 2017 హవాయిలోని హాలియాకానా అబ్జర్వేటరీలో పాన్స్టాట్-1 అనే ఒక శక్తివంతమైన టెలిస్కోప్ ప్రతిరోజులాగే ఆకాశాన్ని సర్వే చేస్తోంది. కానీ ఆ రోజు టెలిస్కోప్ స్క్రీన్ పై ఒక వింత వస్తువు కనిపించింది. ఒక మసకబారిన వేగవంతమైన కాంతి రేఖ. అది కేవలం కొన్ని గంటల్లోనే ఆకాశంలో ఒక మూల నుంచి మరో మూలకు కదిలింది. దాని కదలిక ఎంత వేగంగా మరియు అసాధారణంగా ఉందంటే అది మనకు తెలిసిన వస్తువు కాదని ఖగోళ శాస్త్రవేత్తలకు నమ్మకం కుదిరింది. మొదట్లో దాన్ని ఒక తోకచుక్కగా భావించారు మరియు దాన్ని C/2017U1 అని పేరు పెట్టారు. కానీ ఇక్కడ అసలు చిక్కు మొదలైంది. దాన్ని తోకచుక్క అని పిలిచినప్పటికీ ఆ వస్తువు చుట్టూ ఎలాంటి కోమ అంటే తేజోవలయం కానీ తోక గాని కనిపించలేదు. చూడండి, సాధారణంగా ఒక తోకచుక్క సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు దానిలో మంచు ఆవిరై వాయువుగా మారుతుంది. దీనివల్ల తోకచుక్క చుట్టూ ప్రకాశవంతమైన వలయం, వెనుక పొడవైన తోక ఏర్పడుతుంది. కానీ ఈసారి అలా ఏం జరగలేదు. దీంతో అది ఖచ్చితంగా తోకచుక్క కాదని శాస్త్రవేత్తలకు అర్థమైంది. అప్పుడు శాస్త్రవేత్తలు ఈ రహస్య వస్తువులను సూర్యుని చుట్టూ తిరుగుతున్న ఒక సుదూర గ్రహ శకలమని భావించారు. అంతేకాకుండా దానికి A/2017U1 అని కొత్త పేరు పెట్టారు. కానీ అసలైన షాక్ అప్పుడే తగిలింది. మరి దాని ప్రయాణ మార్గాన్ని రివర్స్ ట్రాక్ చేసినప్పుడు ఒక నిజం బయటపడింది. అది సూర్యుడి చుట్టూ గాని మరే ఇతర గ్రహ కక్షలో కానీ లేదు. దాని మార్గం హైపర్బోలిక్ గా ఉంది. అంటే ఆ వస్తువు మన సౌర వ్యవస్థ బయట నుంచి నేరుగా లోపలికి ప్రవేశించింది. అంతేకాకుండా ఇప్పుడు తిరిగి సౌర వ్యవస్థ నుంచి బయటకు వెళ్లే మార్గంలో ఉంది. ఇది ఒక దిగ్భ్రాంతికరమైన ఆవిష్కరణ. అంటే ఒక రహస్యమైన వస్తువు మనకు తెలియకుండానే సౌర వ్యవస్థలోకి వచ్చింది. అన్ని గ్రహాలకు దగ్గరగా ప్రయాణించి ఇప్పుడు తన పని అయిపోయినట్లుగా సౌర వ్యవస్థ నుంచి బయటకు పారిపోయింది. మన సౌర వ్యవస్థలో ఒక వస్తువు ప్రవేశించి సూర్యుడి గురుత్వాకర్షణ శక్తికి చిక్కకుండా బయటకు వెళ్లిపోవడం అదే మొదటిసారి. ఇది ఒక సహజమైన సందర్శకుడిలా కాకుండా ఒక సందేశహరుడిలాగా అనిపించింది. అందుకే దీని పేరును మళ్లీ మార్చారు. దానికి ఓమువామా అని కొత్త పేరు పెట్టారు. హవాయి భాషలో దీని అర్థం సుదూరం నుంచి వచ్చిన మొదటి సందేశహరుడు. దీనికి IT/2017U1 అని నామకరణం చేశారు. ఇందులో I అంటే ఇంటర్స్టెల్లర్, నక్షత్రాంతర. ఇక్కడే ఒక భయంకరమైన ఆలోచన మొదలైంది. చాలా మంది శాస్త్రవేత్తలు దీన్ని ఏలియన్ షిప్ అని పిలవడం మొదలుపెట్టారు. ఒక అభివృద్ధి చెందిన ఏలియన్ నాగరికత మన మానవులపై గూఢచర్యం చేయడానికి పంపిన నౌక అని వాళ్ల సిద్ధాంతం. అది తన పని పూర్తి చేసుకుని ఇప్పుడు సౌర వ్యవస్థ నుంచి బయటికి పారిపోయింది. కానీ శాస్త్రవేత్తలకు అలా ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఓమువామా ప్రవర్తించిన తీరు మనం ఇప్పటి వరకు ఈ విశ్వంలో చూసిన ఏ వస్తువుకు సరిపోలేదు. ఇది ఒక అధునాతన యంత్రం అని చెప్పడానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. దీని ఆకారం పూర్తిగా నిర్ధారణ కాలేదు. కానీ టెలిస్కోప్ డేటాలోని ప్రకాశం మార్పులను బట్టి ఈ వస్తువు సిలిండర్ లేదా డిస్క్ ఆకారంలో ఉండొచ్చని ఒక అంచనాకు వచ్చారు. అంటే ఇది సిగార్ లాగా చాలా పొడవుగా సన్నగా ఉండాలి, లేదా ఒక ఫ్లాట్ డిస్క్ లాగా చాలా చదునుగా ఉండాలి. చాలా మోడల్స్ దీని పొడవును 100 నుంచి 800 మీటర్ల వరకు అంచనా వేస్తున్నాయి. దీని భ్రమణం కూడా అసాధారణంగా ఉంది. ఇది ఒక స్థిరమైన అక్షం మీద తిరగడం లేదు. బదులుగా యాదృచ్ఛికంగా తడబడుతున్నట్టు గిరగిరా తిరుగుతోంది. అంటే ఈ వస్తువు ఒక స్థిరమైన వస్తువులా కాకుండా నియంత్రణ లేని గందరగోళంలో ప్రవర్తిస్తోంది. ఓమువామా సెప్టెంబర్ 9, 2017న సూర్యుడికి అత్యంత సమీపంగా చేరుకుంది. ఆ సమయంలో దాని వేగం సెకనుకు దాదాపుగా 87 కిలోమీటర్లు. ఆ సమయంలో దాని వేగం ఎంతుందో తెలుసా? భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం కంటే దాదాపుగా 160 రెట్లు ఎక్కువ వేగంతో ఇది ప్రయాణిస్తోంది. ఈ వేగాన్ని సూర్యుడి గురుత్వాకర్షణ
స్లింగ్ షాట్ ప్రభావం ద్వారా వివరించొచ్చు. కానీ తర్వాత ఊహించని మరో విషయం జరిగింది. ఈ వస్తువు సూర్యుడి నుంచి దూరంగా వెళుతున్నప్పుడు దాని వేగం నెమ్మదిగా పెరగడం మొదలైంది. సాధారణంగా గురుత్వాకర్షణ నుంచి దూరంగా వెళ్లే కొద్దీ ఏ వస్తువైనా నెమ్మదిస్తుంది. కానీ ఒమువామా మాత్రం కాస్త వేగవంతం అవుతోంది. ఒమువామా యొక్క ఈ ఊహించని వేగం ఒక పెద్ద శాస్త్రీయ రహస్యంగా మారింది. ఈ వేగవంతం అవడాన్ని అర్థం చేసుకోవడానికి 2 ప్రధాన అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటిది, ఇది సూర్యకాంతి అంటే సోలార్ రేడియేషన్ ప్రెజర్ వల్ల ముందుకు నెట్టబడుతోంది. ఒకవేళ అలా జరిగి ఉంటే అది ఒక లైట్ సెయిల్ లాగా పనిచేయాలి. అంటే పోటాన్ల ప్రభావానికి గురయ్యేంత పలుచని తేలికపాటి రిఫ్లెక్టర్ లాగా ఉండాలి. కానీ ఈ వస్తువు యొక్క అంచనా వేయబడిన మందం మరియు ద్రవ్యరాశి అది లైట్ సెటిల్ అయ్యే సిద్ధాంతంతో సరిపోలడం లేదు. రెండవ అవకాశం, బహుశా ఇది ఒక దాగి ఉన్న తోకచుక్క కావచ్చు. దాని లోపల నుంచి వాయువులు బయటకొచ్చి దాన్ని ముందుకు నెడుతూ ఉండొచ్చు. కానీ ఇన్ఫ్రారెడ్ లో పరిశీలించే నాసా యొక్క స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ దీని దగ్గర ఎలాంటి గ్యాస్ ఉద్గారతను గుర్తించలేదు. 30 గంటల పాటు లోతుగా స్కాన్ చేసినప్పటికీ ఎలాంటి వేడి సంకేతం గాని ధూళి మేఘం కాని కనిపించలేదు. ఈ ఇన్ఫ్రారెడ్ నిశ్శబ్దంతో పాటు మరో అంశం కూడా ఉంది. ఈ వస్తువు యొక్క కాంతి పరావర్తన సామర్థ్యం. ఇది సాధారణ గ్రహశకలాలు లేదా తోకచుక్కల కంటే దాదాపుగా 10 రెట్లు ఎక్కువ కాంతిని పరావర్తనం చేస్తోంది. అంటే దాని ఉపరితలం మంచుతో కప్పబడి ఉండాలి లేదా లోహంతో తయారై ఉండాలి. కానీ ఇక్కడే మరో ప్రశ్న తలెత్తింది. ఒకవేళ అది మంచుతో కప్పబడి ఉంటే అది సూర్యుడి దగ్గర ఆవిరి ఎందుకు అవడం లేదు? ఒకవేళ అది లోహంతో తయారైతే అది అంత అస్థిరంగా ఎందుకు తిరుగుతోంది? దాని ప్రయాణ మార్గాన్ని పరిశీలించినప్పుడు ఈ వస్తువు వేగా అనే నక్షత్రం దిశ నుంచి వచ్చినట్టు ఒక అంచనా వేశారు. కానీ ఇది కేవలం ఒక అంచనా మాత్రమే. ఎందుకంటే నక్షత్రాల మధ్య లక్షల సంవత్సరాలు ప్రయాణించిన తర్వాత ఒక వస్తువు యొక్క ఖచ్చితమైన మూలాన్ని గుర్తించడం అసాధ్యం. ఇక ఖగోళ శాస్త్ర చరిత్రలో మరో నక్షత్ర మండలం నుంచి వచ్చిన వస్తువును మనం రియల్ టైంలో ట్రాక్ చేయడం ఇదే మొదటిసారి. ఈ విషయంలో ఒమువామా మొదటిది. అందుకే దీనికి సంబంధించిన డేటా మరియు పరిశోధనలు కూడా శాస్త్రవేత్తలకు సరిపోలేదు. ముఖ్యంగా ఒక అధునాతన ఏలియన్ షిప్ లాగా దాని రహస్యమయ ప్రవర్తన శాస్త్రవేత్తలను ఆలోచనలో పడేసింది. ఒమువామా నిజంగా ఏలియన్ ప్రోబేనా? చూడండి, ఒమువామా యొక్క ఆ వింత యాక్సిలరేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధనా కేంద్రాలను ఆశ్చర్యపరిచింది. అది అధునాతన అంతరిక్ష విజ్ఞానానికి ఒక చిక్కుముళ్లాంటి ప్రశ్న. ఈ ప్రశ్న కేవలం టెలిస్కోప్ల పరిమితులనే కాకుండా మన ఆలోచన పరిధిని కూడా దాటిపోయింది. ఇక్కడే ఒక శాస్త్రీయ యుద్ధం మొదలైంది. ఒకవైపు ఊహ, మరోవైపు సాక్ష్యం. ఒకవైపు ఏలియన్ థియరీ, మరోవైపు భౌతిక శాస్త్రం. ఈ చర్చలో అత్యంత ధైర్యమైన గొంతుకగా నిలిచారు హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఏవి లోబ్. ఆయన విద్యా ప్రపంచంలో ఒక తుఫాను సృష్టించిన పరికల్పనను ప్రతిపాదించారు. లోబ్ ఏమన్నారంటే, ఒమువామాను గురుత్వాకర్షణ శక్తి ప్రభావితం చేయనప్పుడు, అది తెలిసిన తోకచుక్కలా ప్రవర్తించినప్పుడు అది ఒక ఏలియన్ టెక్నాలజీ ఎందుకు కాకూడదు? సహజ వాయువుల ఉద్గారం లేదా రేడియేషన్ ప్రెజర్ ఈ యాక్సెలరేషన్ ను వివరించలేకపోతే బహుశా ఆ వస్తువునే ఒక లైట్ సెయిల్ లాగా రూపొందించి ఉండొచ్చు. ఇది సూర్యుని ఫోటాన్ల ద్వారా నెట్టబడి వేగంగా ముందుకు సాగుతుంది. జపాన్ యొక్క ఇకారోస్ లేదా రాబోయే బ్రేక్ త్రూ స్టార్ షాట్ ప్రాజెక్టు వంటి మానవ నిర్మిత సోలార్ సెయిల్ మిషన్లు ఇదే సూత్రంపై పనిచేస్తాయి. ఈ వస్తువు కేవలం 0.3 మిల్లీమీటర్ల మందంతో వందలాది మీటర్ల వెడల్పుతో ఉంటే ఒమువామాలాగే ఖచ్చితంగా యాక్సెలరేట్ అవ్వగలదని లోబ్ లెక్కించారు. కానీ విమర్శకులు ఇది కేవలం ఊహాగానమని వెంటనే కొట్టిపడేశారు. ప్రకృతిలో అంత పలుచని ఖచ్చితమైన వస్తువులు ఏర్పడడం అసాధ్యమని వాళ్ళ అంచనా. దానికి లోబ్ సూటిగా సమాధానమిచ్చారు. మనకు ఒక వస్తువు ఇంత ఆలస్యంగా కనిపించినప్పుడు, దాని నిర్మాణం గురించి మన దగ్గర ఎలాంటి వివరాలు లేనప్పుడు ఏలియన్ అనే అవకాశాన్ని తోసిపుచ్చడం సైన్స్కి విరుద్ధం. కానీ ఏలియన్ థియరీ ఒకటే కాదు, మరో వివరణ నెమ్మదిగా శాస్త్రీయ వర్గాల్లో బలపరచడం మొదలైంది. అదే హైడ్రోజన్ అవుట్ గ్యాసింగ్ థియరీ. దీన్ని కార్నెల్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆస్ట్రోఫిజిసిస్ట్ డారెల్ సెలిగమన్ మరియు అతని బృందం ప్రతిపాదించింది. వారి వాదన ప్రకారం ఒమువామా ఒక తోకచుక్క లాంటి వస్తువే కావచ్చు, కానీ దాని నుంచి వెలువడే వాయువు స్వచ్ఛమైన హైడ్రోజన్ కావడం వల్ల మన పరికరాలు దాన్ని గుర్తించలేకపోయాయి. చూడండి, హైడ్రోజన్కు ఒక ప్రత్యేక గుణం ఉంది. ఇది ఇన్ఫ్రారెడ్లో కానీ ఆప్టికల్ టెలిస్కోప్లలో కానీ కనిపించదు. ఒకవేళ ఒక వస్తువులో అత్యంత శీతలమైన మంచు ఉండి దానిలో హైడ్రోజన్ చిన్న చిన్న పాకెట్స్లో చిక్కుకుపోయి ఉంటే, అది సూర్యుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆ హైడ్రోజన్ నెమ్మదిగా అదృశ్యంగా బయటకొచ్చి వస్తువును ముందుకు నెడుతుంది. అంటే యాక్సెలరేషన్ ఉంటుంది, కానీ ఎలాంటి దృశ్య సంకేతాలు ఆనవాళ్లతో సహా మనకు కనిపించవు. అయితే ఇంత అసాధారణమైన పరిస్థితి ఎలా ఏర్పడుతుంది? ఈ ప్రశ్నకు 2023లో సమాధానం లభించింది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అసిస్టెంట్ ప్రొఫెసర్ జెన్నిఫర్ బెర్గ్నర్ అలాగే సెలిగ్మెన్తో కలిసి ఒక ప్రయోగం చేశారు. సుదూర అంతరిక్షంలో నీటి మంచుపై రేడియేషన్తో నిరంతరం దాడి చేస్తే దానిలో సూక్ష్మస్థాయిలో హైడ్రోజన్ చిక్కుకుపోతుందని వాళ్ళు ప్రయోగపూర్వకంగా చూపించారు. ఆ తర్వాత ఆ హైడ్రోజన్ ఉష్ణశక్తి కారణంగా విడుదలై ముందుకు నెట్టే శక్తిని అందిస్తుంది.
ఈ సిద్ధాంతానికి డార్క్ కామెటర్ మోడల్ అని పేరు పెట్టారు. అంటే చూడ్డానికి గ్రహశకలంలా ఉంటుంది, కానీ లోపల నెమ్మదిగా అదృశ్యంగా చర్య జరుగుతూనే ఉంటుంది. కోమ ఉండదు, తోక ఉండదు, ధూళి ఉండదు, కానీ ఒక సూక్ష్మమైన యాక్సిలరేషన్ ఉంటుంది. అయితే ఏవీ లోబ్ ఈ సిద్ధాంతాన్ని థర్మోడైనమిక్ గా అస్థిరమైందని అన్నారు. నక్షత్రాల మధ్య ఖాళీ ప్రదేశంలో హైడ్రోజన్ మనుగడ సాగించలేదని, అది ఎప్పుడో ఆవిరైపోయి ఉంటుందని ఆయన వాదించారు. కానీ హైడ్రోజన్ నీటి మంచు అణువుల మధ్య పొందుపరిచి ఉంటే అది అంతరిక్షంలోని కఠినమైన వాతావరణంలో కూడా కొన్ని వేల సంవత్సరాల పాటు నిలవగలదని బర్గ్నర్ నిరూపించారు. ఇప్పుడు 2 వర్గాల వద్ద డేటా ఉంది, ఉత్కంఠ ఉంది, మరియు వారి మోడల్స్ కూడా ఉన్నాయి. ఓమువామా ఒక ఏలియన్ టెక్నాలజీనా లేదా ఒక అరుదైన సహజ దృగ్విషయమా? ఈ ప్రశ్నకు సమాధానం భవిష్యత్తులో దొరకపోవచ్చు. అప్పటి వరకు ఓమువామా మన సౌర వ్యవస్థను సందర్శించిన అత్యంత రహస్యమైన అతిథిగా మిగిలిపోతుంది. ఒక వర్గం ఇది ఏలియన్ టెక్నాలజీ అంటోంది, మరో వర్గం కాదు ఇది ఒక అరుదైన సహజ ప్రక్రియ అంటోంది. కానీ ఈ కథలో అత్యంత దిగ్భ్రాంతికరమైన మలుపు సెల్మన్ యొక్క ఒక కొత్త పరిశీలనతో వచ్చింది. ఆయన ఏమన్నారంటే, ఒకవేళ ఓమువామా ఒక డార్క్ కామెట్ అయితే అలాంటి వస్తువులు మన సౌర వ్యవస్థలో ఇంకేమైనా ఉన్నాయా? ఆయన నాసా మరియు ఈసా నుంచి పొందిన వేలాది గ్రహ శకలాల డేటాను మళ్లీ విశ్లేషించారు మరియు ఫలితాలు ఆశ్చర్యపరిచాయి. ఎలాంటి ఉద్గారాలు లేకుండా యాక్సిలరేట్ అవుతున్న కనీసం 6 చిన్న వస్తువులను కనుగొన్నారు. వీటిలో ఒకటి 1998 KY26. ఇది 30 మీటర్ల చిన్న వేగంగా తిరిగే వస్తువు. జపాన్ యొక్క హైబుసా 2 వ్యోమనౌక 2031లో దీన్ని సందర్శించబోతోంది. దాని ఉపరితలంపై నీటితో కూడిన సమ్మేళనాలు ఉన్నాయని నమ్ముతున్నారు. ఒకవేళ అక్కడ సూక్ష్మమైన హైడ్రోజన్ అవుట్ గ్యాసింగ్ కనుగొనబడితే బహుశా ఓమువామా రహస్యంపై అదే మొదటి నిజమైన పరీక్ష అవుతుంది. ఈ ఆవిష్కరణ చర్చను నక్షత్రాల మధ్య నుంచి మన సౌర వ్యవస్థ తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రశ్న కేవలం ఏలియనా లేక తోకచుక్క అన్నది కాదు. ప్రశ్న ఏంటంటే, మన వర్గీకరణ వ్యవస్థే తప్పుగా ఉందా? చూడ్డానికి నిర్జీవమైన రాళ్లలా కనిపిస్తూ నిశ్శబ్దంగా వేగవంతం అవుతున్న వేలాది వస్తువులను మనం గమనించడం లేదా? ఇవి మన సౌర వ్యవస్థలోకి బయట నుంచి నిరంతరం వచ్చి గూఢచర్యం చేసే చిన్న ఏలియన్ ప్రోబ్స్ కావచ్చు కదా? ఓమువామా వంటి నక్షత్రాంతర వస్తువులు ఏలియన్ షిప్లా లేదా విశ్వంలోని ఏదైనా రహస్య నిర్మాణాలా అనే విషయం ఓమువామా లేదా అలాంటి మరో వస్తువు మన సౌర వ్యవస్థలోకి మళ్లీ ప్రవేశించినప్పుడు అధ్యయనం చేస్తేనే మనం కనుక్కోగలం. కానీ ఇది వినడానికి ఉన్నంత సులభం కాదు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఓమువామా ఇప్పుడు మన నుండి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏ టెలిస్కోప్ దాన్ని చూడలేదు, ఏ రాడార్ దాని సిగ్నల్ను పట్టుకోలేదు. ఈ వస్తువు మొదటిసారి కనిపించినప్పుడు మనకు కేవలం 40 రోజుల సమయం మాత్రమే ఉంది. ఆ తర్వాత అది శాశ్వతంగా శాస్త్రీయ పరిశోధన పరిధికి దూరంగా వెళ్లిపోయింది. ఇది మనం జార విడుచుకున్న ఒక గొప్ప అవకాశం. దీని బాధను నేటికి అంతరిక్ష శాస్త్ర సమాజం అనుభవిస్తోంది. ప్రతి శాస్త్రవేత్త మెదడులో ఒక ప్రశ్న: మనం మళ్లీ ఇలాంటి నక్షత్రాంతర సందర్శకుణ్ణి చూడగలమా? ఒకవేళ చూస్తే ఈసారి మనం మరింత సిద్ధంగా ఉంటామా? ఈ ఆలోచన నుంచి పుట్టిందే ఓ ప్రతిష్టాత్మకమైన కాన్సెప్ట్, ప్రాజెక్ట్ లైరా. 2012లో బ్రిటిష్ సంస్థ ఇనిషియేటివ్ ఫర్ ఇంటర్స్టెల్లార్ స్టడీస్ ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది. దీని లక్ష్యం ఓమువామా వంటి అత్యంత వేగవంతమైన వస్తువులను అవి సౌర వ్యవస్థను విడిచిన తర్వాత కూడా వెంబడించగల ఒక వ్యోమ నౌకను నిర్మించడం. ప్రాజెక్ట్ లైరా శాస్త్రవేత్తలు 2 ప్రధాన ప్రయాణ మార్గాలను రూపొందించారు. మొదటిది సోలార్ ఓబెర్త్ మాన్యువల్. ఇందులో వ్యోమనౌక బృహస్పతి అంటే జూపిటర్ గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుని సూర్యుని వైపు దూసుకువెడుతుంది. ఇక్కడ అది తన హై స్పీడ్ ఇంజన్ను మండించి ముందుకు వెళుతుంది. ఈ టెక్నిక్ ద్వారా వ్యోమనౌక సెకండ్కు 70 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగాన్ని అందుకోగలదు. ఓమువామా లాంటి వేగవంతమైన రహస్యమైన వస్తువులను చేరుకోవడానికి ఇది కనీసం అవసరం. కానీ ఈ ప్రణాళిక అత్యంత ప్రమాదకరమైంది. సూర్యునికి అత్యంత దగ్గరగా వెళ్లడం అంటే వేలాది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను అనుభవించడం, తట్టుకోవడం. ఈ వేడిని తట్టుకోవడానికి వ్యోమనౌకకు ఒక అత్యంత అధునాతన హీట్ షీల్డ్ అవసరం. నాసా యొక్క పార్కర్ సోలార్ ప్రోబ్ లాంటి గొప్ప షీల్డ్తోనే సూర్యుని దగ్గరకు వెళ్ళింది. కానీ దాని హీట్ షీల్డ్ బరువే 70 కిలోల కంటే ఎక్కువ. ఇప్పుడు దీనికి ప్రపల్షన్ సిస్టమ్ను కూడా జోడిస్తే వ్యోమనౌక బరువు, సంక్లిష్టత రెండూ పెరుగుతాయి. రెండవ ప్రణాళిక శుక్రుడు మరియు భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుని వ్యోమనౌక క్రమంగా వేగాన్ని పెంచుకోవడం. ఆ తర్వాత బృహస్పతి నుంచి ఒక చివరి స్లింగ్ షాట్ తీసుకుని నక్షత్రాంతర మార్గాన్ని పట్టుకోవడం. ఈ పద్ధతిలో ఉష్ణ ప్రమాదం తక్కువ మరియు వ్యోమనౌక ద్రవ్యరాశి కూడా నియంత్రణలో ఉంటుంది. కానీ దీనికి ఒక పరిమితి ఉంది. తుది వేగం కొద్దిగా తక్కువగా ఉంటుంది. అంటే ఈ వ్యోమనౌక ఆ వస్తువు దగ్గరగా ప్రయాణించడం, ఫ్లై బై మాత్రమే చేయగలుగుతుంది.
దానిపై దిగడం కానీ దానితో ఎక్కువ సమయం గడపడం కానీ సాధ్యపడదు. ప్రణాళికలు పురోగమిస్తున్న కొద్దీ మరో విప్లవాత్మక ఆలోచన ముందుకొచ్చింది. భవిష్యత్తులో వచ్చే నక్షత్రాంతర వస్తువులను నిజ సమయంలో గుర్తించి వెంటనే స్పందించగల ఒక రెడీ టు రెస్పాండ్ వ్యవస్థను అంతరిక్షంలోనే ఎందుకు ఏర్పాటు చేయకూడదు? అంటే ప్రయోగంలో ఆలస్యం జరిగినా లేదా సాంకేతిక వైఫల్యం ఎదురైనా మనకు అంతరిక్షంలోనే సిద్ధంగా ఒక బ్యాకప్ ఉంటుంది. ఈ భావన నుంచే మరికొన్ని భవిష్యత్తు మిషన్లు పుట్టాయి. వీటిలో అత్యంత ఆశాజనకమైంది వెరాసీ